బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ స్టూడెంట్స్ కి ఇప్పుడు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అమెరికా బాటలోనే కెనడా కూడా ముందుకెళ్తుంది. భారీ స్థాయిలో స్టూడెంట్ వీసాలను రిజెక్ట్ చేస్తుంది కెనడా. 2025లో 80% భారతీయ విద్యార్థుల వీసాలన్నింటినీ రిజెక్ట్ చేసింది. అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితులు, నివాస కొరత, అలాగే మౌలిక సదుపాయాలు, ఒక రకంగా చెప్పాలంటే అకామిడేషన్, అలాగే లోకల్ రెవెన్యూ, లోకల్ ఎకానమీ అండ్ బేసిక్ ఫెసిలిటేషన్స్, వీటన్నిటి మీద ఈ భారీ ఖర్చుల కారణంగానే వీసాలను తిరస్కరిస్తున్నానని చెప్పేసి కెనడా చెప్పుకొస్తుంది. మొత్తం మీదైతే అమెరికా బాటలోనే ప్రస్తుతం కెనడా కూడా ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధించిన వీసాస్ అన్ని రిజెక్ట్ చేస్తుంది. గత ఏడాది మనం చూస్తే కనుక దాదాపు 10 లక్షల మందికి అవకాశం కల్పించింది కెనడా. ఆ 10 లక్షల మందిలో దాదాపు 4,10,000 మంది, అంటే 41% వీసాలు మన భారతీయులకే ఇచ్చింది, ఇండియన్ స్టూడెంట్స్కే ఇచ్చింది. కానీ ఈ ఏడాది కనీసం 3 లక్షల మందికి కూడా వీసాలు ఇవ్వనని కెనడా చాలా క్లియర్గా చెప్పేసింది. 3 లక్షలు అంటే 30% కూడా ఇవ్వము. అంటే పోయినసారి చూస్తే 41%, ఇప్పుడు 30%, అంటే 11% తగ్గించేసింది ఈ ఇయర్. మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అమెరికా దాంతోపాటు కెనడా వీసాలు రిజెక్ట్ అవ్వడంతో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ మొత్తానికైతే జర్మనీ లాంటి కంట్రీస్కి అలాంటి ఆప్షన్స్ని పిక్ చేస్తున్నారు. జర్మనీకి వీసాస్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. ఒక రకంగా మనం చూస్తే కనుక కెనడాలో 2022లో దాదాపు 18%, అలాగే దాని తర్వాత 2025లో ఇప్పుడు 9%కి తగ్గాయి దరఖాస్తులు. వీసా అప్లికేషన్స్ కూడా 18% నుంచి 9%కి తగ్గిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే స్ట్రిక్ట్ రూల్స్ని అమెరికా తర్వాత ఇప్పుడు కెనడా కూడా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం అసలు కెనడాలో ఓవరాల్గా చూస్తే వీసా రిజెక్షన్స్ 62%కి పెరిగిపోయాయి. 62%లో ఎక్కువ శాతం వీసా రిజెక్షన్స్ 80% ఇండియన్సే. ఈ 2025 ఇయర్లో ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవాలి. 80% అనేది. ఒకసారి మనం కనుక చూస్తే కనుక 2024లో ఇండియన్స్కి దాదాపు ఓన్లీ అని చెప్పుకోవాలి. ఎలా అంటే 1,88,000 మాత్రమే స్టూడెంట్ అప్లికేషన్స్ ఏవైతే స్టూడెంట్స్కి వీసాస్ ఇచ్చారు. 2022 అంటే ఫస్ట్ సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత దీనికి డబల్ వీసాస్ ఇచ్చారు. అప్పుడు అంటే 2 ఇయర్స్లోనే 50% తగ్గించేశారు. కెనడాకి ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వీసా అప్లై చేస్తున్నారో 50% తగ్గించేశారు. మనం ఒక్కసారి స్టడీ పర్మిట్ వీసాలు ఎన్ని వచ్చాయి 2025లో అని ఒక్కసారి చూస్తే కనుక 4,37,000 టోటల్గా ఇస్తే దాంట్లో ఇండియన్స్కి మాత్రం తగ్గించేశారు. ఓవరాల్గా కూడా ఒక 10% రెడ్యూస్ చేసినట్టు తెలుస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి 73,000 వీసాలు, అలాగే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి 2,43,000 వీసాలు ఇచ్చారు. మొత్తానికైతే స్కూల్కి అలాగే వీసా రెన్యువల్స్ ఉంటాయి కదా, వీటిలో కూడా ఓన్లీ 1,20,000 మాత్రమే రెన్యువల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కెనడా కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొస్తుంది. వీసా రిజెక్షన్స్ని పెంచుకుంటూ పోయింది. మొత్తానికైతే ఇండియాకి సంబంధించిన వీసా రిజెక్షన్స్ దాదాపు 80%, అంటే 10 మంది అప్లై చేస్తే 8 మందిని రిజెక్ట్ చేసేస్తున్నది. మొత్తానికైతే కెనడా ఇంకొక కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చింది కూడా ఒక్కసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మినిమం ఫైనాన్షియల్ ప్రూఫ్, ఇంతకుముందు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే మీ అకౌంట్లో డిపాజిట్స్ కనుక మీరు అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఇప్పుడు డబల్ చేసింది. దాదాపు $20,000 ఇప్పుడు మీరు సెక్యూరిటీ డిపాజిట్గా చూపించాలి. అదొక ఎలిజిబిలిటీగా పెట్టిన తర్వాత దాని తర్వాత పేపర్ వర్క్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. మీ స్టడీ ప్లాన్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. మీరు కెనడాకి ఎందుకు వస్తున్నారు, ఏం కోర్సులు చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పాలి. దాంతోపాటు మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోతే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, ఈ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీలు కూడా చాలా హై లెవెల్లో ఉంటేనే తీసుకునే ప్లాన్స్ చేస్తుంది. అలాగే మొత్తానికైతే ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ని కూడా ప్రస్తుతానికైతే రిమూవ్ చేసేశారు. షార్ట్కట్ మొత్తానికైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ శాతంలో ఇండియన్స్కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా బాటలోనే ఇప్పుడు కెనడా కూడా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇండియన్ ఫ్యామిలీస్ ఏవైతే ఇప్పటిదాకా స్టూడెంట్స్ని అక్కడికి పంపించారో వాళ్ళు చాలా ఖర్చు చేసి ఎంతో డబ్బులు లోన్ తీసుకొని, లేకపోతే కొంతమంది ఆస్తులు అమ్ముకొని, కొంతమంది అప్పులు చేసి
అప్లికేషన్ ఫీజు అంటూ, అలాగే టెస్టులు, అలాగే కన్సల్టెన్సీ సపోర్ట్ అంటూ ఇలా అన్ని రకాలుగా కూడా డబ్బులు వేచించి తమ పిల్లల్ని అక్కడికి పంపించిన తర్వాత ఇప్పుడైతే వీసా రెన్యువల్ రిస్ట్రిక్షన్స్ కూడా వస్తున్నాయి. అంటే మీరు స్టడీ మీద వెళ్ళిన తర్వాత కూడా అది వర్కింగ్ వీసాకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ సన్నగిలిపోతున్నాయి. సో మొత్తం మీద అయితే యూనివర్సిటీస్, కాలేజెస్ వాళ్ళ రెవెన్యూస్ అవన్నీ తగ్గినా పర్లేదు అని చెప్పి వాళ్ళు మాత్రం వీసా రిస్ట్రిక్షన్స్ అయితే ముందుకు తీసుకొస్తున్నట్టు మొత్తానికైతే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడైతే చిన్న సంస్థలు, స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి రిస్క్లో ఉన్నాయి. స్టూడెంట్ ఫ్లో తగ్గిన తర్వాత చిన్న చిన్న సంస్థలు, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మూతపడే అవకాశం ఉన్నాయి. అయినా కూడా కెనడా మాత్రం ఈ డెసిషన్కే స్టిక్ అవుతుంది. మొత్తానికైతే ఇప్పుడు జర్మనీకి ఎక్కువ మంది స్టూడెంట్స్ జర్మనీ ప్రిఫర్ చేస్తున్నారు. జర్మనీకి ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక 31% అప్లికేషన్స్ పెరిగినాయి. కెనడాకి 9%కి తగ్గిపోయినప్పుడు 2024లో కెనడా అప్లికేషన్ రేట్ మాత్రం 34% ఉంది. మిగతా మార్కెట్స్ కనుక ఒక్కసారి చూస్తే కనుక ఎక్కువ మంది స్టూడెంట్స్, ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ ఇటు ఫ్రాన్స్, అలాగే ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, అలాగే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వీటిని కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ కొన్ని ప్లేసెస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, కొన్ని ప్లేసెస్లో తక్కువ ఫీజులు ఉన్నాయి. సో అలాంటి డెస్టినేషన్స్, అలాంటి ఇన్స్టిట్యూషన్స్, అలాంటి ఆర్గనైజేషన్స్ని ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో మొత్తానికి వేరే మార్కెట్స్ అంటే ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, అలాగే మిడిల్ ఈస్ట్ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్స్ కూడా సపోర్టివ్గానే ఉన్నాయి. మొత్తం మీద అయితే అమెరికా, ఇటు పక్కన మనం చూస్తే కెనడా, మొన్న లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆస్ట్రేలియాకి సంబంధించి ప్రొటెస్టులు కూడా చేశారు. ఆస్ట్రేలియాలో ఈ 100 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. ఇండియన్స్ని రానివద్దు, ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ మాకొద్దు అంటూ ప్రొటెస్టులు చేశారు. మొత్తానికైతే అమెరికా, దాని తర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు కెనడా ఈ 3 దేశాల నుంచి కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా కొంతమంది ఓపెన్గానే ర్యాలీ చేసి ప్రొటెస్ట్ చేసి వద్దంటున్నారు. కొంతమంది మాత్రం గవర్నమెంట్సే ఇనిషియేటివ్ తీసుకుంటున్నాయి, గవర్నమెంట్సే వీసా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నాయి, వీసా రిజెక్షన్స్ని ఎక్కువ చేస్తున్నాయి. మొత్తం మీద అయితే 2025లో 80% భారతీయ విద్యార్థులకు మాత్రం కెనడా మొండి చేయ చూపించిందని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా మనం చూస్తే కెనడాస్ వీసా క్రాక్డౌన్ ఏదైతే ఉందో అదైతే ఒక డొమెస్టిక్ ప్రెషర్, అక్కడ హౌసింగ్ షార్టేజ్ ఉంది, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరిగ్గా, ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకోలేము మేము, ఇంటి రేట్లు అక్కడ రెంట్స్ ఏవైతే ఉన్నాయో రెంట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయని చెప్పేసి లోకల్స్ అలాగే గవర్నమెంట్ కూడా చెప్పుకొచ్చింది. మొత్తం ఇదైతే స్టూడెంట్స్ అనేది స్టూడెంట్స్కి సంబంధించిన వీసా రిజెక్షన్స్ అయితే ఎక్కువ చేసింది. దాంట్లో ఎక్కువ శాతం ఇండియన్సే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరి రానున్న రోజుల్లో మిగతా దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయని చూడాలి. ప్రస్తుతానికైతే యూరోపియన్ కంట్రీస్కి ఇండియన్ స్టూడెంట్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. జర్మనీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, అలాగే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, అలాగే సౌత్ కొరియా ఇలాంటి కంట్రీస్ ఇప్పుడు ప్రస్తుతం ప్రిఫర్ చేస్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? మీ రెస్పాన్స్ ఎవరైతే ఈసారి అమెరికా, అలాగే కెనడా, లేకపోతే ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ చాలామంది వీసా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. మీరేమనుకుంటున్నారు? మీకు వీసా రిజెక్షన్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.